క్షవరమైనంక వివరం తెలుసుడనాలనో, లేకుంటే అసలు ముచ్చట ఆలస్యంగా తెలిసింది పాపం అనుకోవాలనో గాని, కేటీఆర్ మాత్రం ఉన్న ముచ్చట కుల్లంకుల్లా చెప్పేసి, కార్యకర్తల ముచ్చట తప్పయింది ఒప్పుకుంటున్నా అనుకొచ్చిండిట్లా. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. ఇక ఈ మాటిన జనాలు ఒక్కో తీరు మాటన పట్టిరిగా. ఇదే మాట కారు సవారీ చేస్తున్న సొంత పార్టీ లీడర్లే లోపల ఆఫ్ ది రికార్డులో మస్తు సార్లు అన్నారు. కార్యకర్తల్ని గాంతలేరు పార్టీలా కనుగొని కష్టపడి పనిచేసే క్యాడర్ను దేకకనే బంగారమూల పవర్లున్న పార్టీ అలా ప్రతిపక్షంలో కూర్చునే కాడికి వచ్చింది అనుకుంటా. కట్ చేస్తే ఇలా స్వయానా కేటీఆరే ఉండి ఓ తప్పు జరిగింది ఆ ముచ్చట్లా అని ఆన్ ది రికార్డులే అనుకొచ్చిందంటే ఏడమోసమైందో మొత్తానికి తెలుసుకున్నారుగా అనుకుంటా మాట్లాడుకోబట్టిరు. కానీ అసలు ముచ్చట ఏందంటే రాజకీయాలు పార్టీల పనులు అన్నాక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత కాదనుకున్నా గానీ కొన్నిసార్లు తప్పులు అవుతుంటాయి. అది తప్పు కాదు, కానీ జరిగిన తప్పులను సరి చేసుకుని ఇంకోసారి ఆ తప్పు కాకుండా చూసుకునే కానీ అసలు పనితనంగా అనొస్తుంది. పార్టీ పబ్లిక్ లో ముంగటికి పోతుంది, పతార పెరిగి పవర్లు వచ్చే జోసు కానొస్తుంది. ఆ ముచ్చట ఆలస్యంగా అర్థమైనా గానీ మొత్తానికి మందిల్ని ఒప్పుకున్నాడు ఇట్లా కేటీఆర్. అప్పుడు పట్టించుకోలేదని ఇప్పుడు మంచినే చెప్పి ఆయన రేపటి నాడు మళ్ళా అధికారంలోకి వచ్చినాక మళ్ళా ఇసొంటి చేయకుంటే అదే తప్పకుండా కార్ పార్టీని కాపాడే తారక మంత్రం అవుతుంది అనుకుంటా మాట్లాడబట్టిరు పింకు పార్టీని పీకు లెవెల్ లైక్ చేసే ఫ్యాన్స్. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు క్యాడర్లో ఏం దాకా వర్కౌట్ అవుతాయి అనేది రేపు చూడాలిగా.